హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపుని. ఈరోజు మీకు నేను బీరువాకి అయితే స్టిక్కర్ అయితే వేశాను. సో నా బీరువా అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయింది, బాగాలేదు. సో హౌసెస్ చేంజింగ్ గురించి సో పెయింటింగ్ అడిగితే 4,000 to 5,000 వరకు అడిగారు. సో సరే అని చెప్పి నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను. సో స్టిక్కర్ అయితే అంటించాను. సో స్టిక్కర్ ఎలా వచ్చింది, ఎలా అంటించాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, అలానే దీనివల్ల లాస్ ఏంటి మనకి అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి నాకు జస్ట్ 192 రూపీస్ 182 రూపీస్ అయింది అంతే. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో దీంట్లో చాలా కలర్స్ అయితే ఉంటాయి, మీకు మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీలో ఉంటాయి. సో మీరు తీసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. లైక్ ఏమన్నా మరకలు గట్ట పడినా కూడా మనం కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఇదేంటి అంటే కొంచెం బాగా పల్చగా ఉంది. కొంచెం థిక్గా ఉన్న క్లాత్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా కాస్ట్లీలో ఇంకా బాగుంటాయేమో మేబీ. దీనికైతే స్టార్ రేటింగ్ బాగుందని చెప్పి నేనైతే తీసుకున్నాను. సో రోల్ వచ్చేసి మనకి ఈ కలర్ ఉంది. నేను బేబీ పింక్ అయితే తీసుకున్నాను. దీని మీద వైట్ ఫ్లవర్స్ డిజైన్స్ ఏమి వచ్చినాయి. చూడడానికి చాలా బాగుందని చెప్పి నేనైతే ఇదైతే బుక్ చేశాను. సో దీన్ని స్టిక్ చేయడం అయితే చాలా అంటే చాలా కష్టము, ఎందుకంటే బబుల్స్ వచ్చేస్తూ ఉంటుంది. సో జాగ్రత్తగా తీసుకోవాలి. దీని బ్యాక్ సైడ్ అలా ఉంటుంది, స్టిక్కర్ ఇస్తారు. ఇది మనం స్టిక్కర్ తీసుకుంటూ మనం దాన్ని జాగ్రత్తగా మన బీరువాకి స్టిక్ అనేది చేసుకోవాలి. సో నేను లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది దీంట్లో ఏమేమి మిస్టేక్స్ చేయకూడదో, ఎలా చేస్తే మనకి నీట్గా వస్తుంది అనేది అంతా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. స్టార్టింగ్ వచ్చేసి అసలు లెంత్ ఎంత ఉంటుంది ఏంటి అనేది చెప్పి నేను చూసుకుంటున్నాను. సో అసలు బీరువా అయితే లుక్ ఇలా ఉంది. ఎందుకంటే చాలా హౌసెస్ చేంజ్ అవ్వటం వల్ల హైదరాబాద్లో ఏంటి అంటే కొంచెం పాడైపోయింది, కలర్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే బీరువా తీసుకొని కూడా ఒక 10-11 years అయిపోతుంది. సో అసలు బాగాలేదు చూడడానికి అని చెప్పి నేను దీని మీదకి స్టిక్కర్ అయితే ప్రిఫర్ చేశాను. బీరువాకి స్టిక్ చేసేటప్పుడు బీరువా మీద ఎవరి మనం ఫొటోస్ అవి అంటిస్తూ ఉంటాం కదా ఎవటి. సో అలాంటివి ఏమీ ఉండకూడదు, చాలా ప్లెయిన్గా ఉండాలి. సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే దానిపైన నేను జీసస్ది స్టిక్కర్ అయితే అంటించాను. దాన్ని నీట్గా అయితే రిమూవ్ చేసుకుంటూ వచ్చేసాను. ఎందుకంటే మనకి స్టిక్ చేసేటప్పుడు ఇది పర్ఫెక్ట్గా రాదు. సో అందు గురించి అని చెప్పి దాన్ని అంతా నీట్గా తీసేసి అప్పుడు స్టిక్ చేస్తున్నాను. ఇది బాగా పైకి పెట్టడం వల్ల ఏంటి అంటే మనకి హోల్డ్ చేయడానికి గట్ట ఇబ్బంది అవుతుంది. సో సరే అని చెప్పి నేను కిందకి హోల్డ్ చేశాను. ఎందుకంటే మళ్ళీ పైన బిట్ వరకు మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే కట్ చేసే పని ఉండదు. ఎందుకంటే బీరో ఓపెన్ చేసినప్పుడు అక్కడ గాడి ఓపెన్ అవుతుంది కదా, అక్కడైతే స్టిక్కర్ మనకి నలిగిపోతూ ఉంటుంది. సో అందు గురించి అని చెప్పి పై వరకు స్టిక్ చేయకండి. ఎక్కడైతే మనకి బీరో ఓపెన్ చేయడానికి ఉంటుందో ఆ ప్లేస్ నుంచి మనం స్టిక్ చేసుకుంటూ రావాలి. పైకి మనకి ముడతలుగా కనిపిస్తుంది కదా, లోపల పేపర్ తీసేస్తూ ఉంటే మనకి అంత ముడతలు అయితే ఉండదు. సో మనం స్టిక్ చేసుకునేటప్పుడు కొంచెం మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు చూసుకుని ఆర్డర్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఇదైతే సరిగ్గా రాలేదు, బాగా స్టిక్కర్ కింద ఉండిపోయింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే నేను ఇచ్చేసేదాన్ని, కానీ తెలియలేదు. ఓపెన్ చేసేదాకా కూడా మనకి అది ఎలా ఉంటుందో అనేది అర్థం కాదు కదా. సో దానివల్ల నేను చేంజ్ చేయలేకపోయాను. ఇది ఏంటి అంటే మనం పైనుంచి స్టిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్లాత్ పెట్టి దాన్ని క్లీన్ చేసుకుంటూ రావాలి. లేదంటే ముడతలు అనేవి పడిపోతూ ఉంటాయి. ముడతలు పడినప్పుడు ఏంటంటే మనకి స్టిక్ చేసినప్పుడు నీట్గా రాదు. అయినా కూడా చాలా చోట్ల వచ్చేసింది, అవ్వలేదు, ముడతలు పడిపోతూ ఉంది. సో నేను ఏం చేశానంటే అడ్డంగా చేయకుండా నిలువుగా చేసుకుంటే ఎలా పడితే అలా వచ్చేయటం వల్ల అక్కడ అయిపోయింది. సో ఫస్ట్ టైం కదా, తెలియదు కదా. సో దాని గురించి ఏం చేసినారంటే ఎక్కడైతే అంటించామో అక్కడ వరకు జాగ్రత్తగా స్టిక్ చేసుకుంటూ కొంచెం 1 by 1 చేసుకుంటూ వచ్చాము. సో అప్పుడు చాలా వరకు అయితే బబుల్స్ రాకుండా చూసాము. కొన్ని చోట్ల పడిపోయిన చోట్ల అయితే మనం ఏమీ చేయలేము, కానీ బబుల్స్ రాకపోతేనే ఫినిషింగ్ అనేది మనకి బాగుంటుంది. చూసారు కదా ఎలా బబుల్స్ పడిపోతున్నాయో. దాన్ని మనం జాగ్రత్తగా పైనుంచి హోల్డ్ చేసుకుంటూ రావాలి నీట్గా. మనం స్టిక్ చేసిన వెంటనే ఏదో ఒక సైడే తొడవాలి. ఎందుకంటే పైనుంచి అంటున్నాం అనుకో, పైనుంచి అనాలి, అంతేగాని అడ్డంగా ఒకసారి నిలుగు ఒకసారి అనటం వల్ల పైన నాకు చాలా వరకు ముడతలు పడిపోయింది. ఇక్కడ ఏంటంటే పైనుంచి కిందకి రఫ్ చేయటం వల్ల కరెక్ట్గా హోల్డింగ్ అవ్వకుండా కరెక్ట్గా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది. మీరు ఈ మిస్టేక్ అయితే చేయకండి. నేను ఎలా పడితే అలా ఫాస్ట్గా తుడవటం వల్ల ఏంటంటే చిన్న చిన్న బబుల్స్ కింద వచ్చి మడతలు పడిపోయింది. అలా కాకుండా పైనుంచి స్లోగా చూస్తున్నారు కదా ఇక్కడ, ఆ విధంగా మీరు స్టిక్ చేసుకుంటారండి. ఒకళ్ళేమో కింద లాగుతూ ఉండాలి స్టిక్ అని, ఒకళ్ళు
పట్టుకొని నీట్గా కిందకి దాన్ని లాగుతూ ఉండాలి. సో బబుల్స్ వచ్చినప్పుడు మళ్ళీ మన హ్యాండ్తో మూమెంట్ ఇస్తూ ఉంటే ఆ బబుల్స్ అనేవి పోతూ ఉంటాయి. అదంతా స్టిక్ చేసిన తర్వాత నీట్గా తీస్తూ ఉంటే వచ్చింది. ఇక్కడ వచ్చేసి హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ దగ్గర ఏంటి అంటే మేము మొత్తం పైనుంచి వేసేసాము. అలా కాకుండా హ్యాండిల్ దగ్గర కట్ చేసుకుని ఆ హ్యాండిల్ కింద నుంచి సెకండ్ స్టెప్ కింద చేసుకోవచ్చు. మేము ఎక్కడైతే మిస్టేక్ చేసామో సో ఈ మిస్టేక్ మీకు చేయకండి. ఎక్కడైతే హ్యాండిల్ ఉందో అక్కడ వరకు స్టిక్కరు మీరు లెంత్ చూసుకొని కట్ చేసేసుకొని అక్కడ వరకు పెట్టేసుకోండి. తర్వాత హ్యాండిల్ ప్లేస్ వదిలేసి మళ్ళీ హ్యాండిల్ కింద నుంచి మీరు పెట్టుకోవడం వల్ల ఈజీగా స్టిక్ అవుతుంది. ఎందుకంటే మాకు ఇక్కడ కొంచెం డబల్ స్టిక్కర్ వేయవలసి వచ్చింది. కొంచెం డబల్ వేసినట్టు ఎంతైనా తెలిసిపోతుంది కదా అతుకుపడినట్టు. సో దానివల్ల ఇక్కడ మాకైతే ప్రాబ్లం అయింది. మాకు ఏ వీడియోస్లో చూసాం కానీ మాకు ఇంత క్లియర్గా ఏమీ తెలియలేదు. సో అలా కాదు, ఈసారి నేను వీడియో పెట్టేటప్పుడు నీట్గా చెప్పాలి అని డిసైడ్ అయ్యాను. సో అందు గురించి అని చెప్పి నేను మీకు నీట్గా చెప్తున్నాను. హ్యాండిల్ దగ్గర ప్లేస్ వదిలేయండి, ప్లేస్ వదిలేసి మళ్ళీ కింద నుంచి స్టిక్ చేయండి. ఆ తర్వాత మీకు హ్యాండిల్కి ఎంతైతే పడుతుందో అంతవరకు మీరు చూసుకోండి, లేదంటే ఇలా చిరాగ్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఆ ప్లేస్లో మనం మళ్ళీ స్టిక్ చేయాలంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది. అది కాకుండా ఆ స్క్వేర్ షేప్లో ఆ కొంచెం ప్లేస్ వదిలేసి కింద నుంచి స్టిక్ చేసామనుకోండి, ఆ ప్లేస్లో జాగ్రత్తగా మనం హోల్డ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా స్టిక్కర్ అంతా కొంచెం చెల్లాచెదురు కింద అయిపోతుంది. ఈ మిస్టేక్ అయితే చేయకండి. హాఫ్ నుంచి మళ్ళీ మనం చేసుకోవడం వల్ల ఏంటి అంటే నీట్గా వస్తుంది. ఇక్కడి నుంచి మళ్ళీ మీరు సెకండ్ పార్ట్ కింద స్టిక్ చేసుకోండి. మధ్యలో ఫస్ట్ నుంచి ఒకటే వరకు కిందలాగా మాకులాగా మిస్టేక్ అయితే చేయొద్దు. చూసారా, పైనుంచి ఒకసారి కిందకి ఇలా తుడవటం వల్ల ఎటువంటి బబుల్స్ రాకుండా ఉన్నాయి, నీట్గా కూడా ఉన్నాయి. సో క్లీన్ చేసేటప్పుడు కూడా కిందకే మీరు క్లీన్ చేసుకుంటూ రండి. చెప్పాలంటే స్టిక్కర్ ఇది ఎన్ని డేస్ ఉండదు, ఎందుకంటే చూడడానికి లుక్ వైజ్ అయితే బాగుంటుంది, బట్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. అలానే స్టిక్కర్ కూడా ఎక్కువ డేస్ అయితే ఉండదు, ఎందుకంటే కిడ్స్ గట్టా ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి పీకేస్తూ ఉంటారు కదా. సో అలా కూడా ప్రాబ్లం అవుతుంది. పిల్లలు ఎవరు ఉండరు, టచ్ చేయరు దాన్ని అనుకుంటే ఓకే, పర్లేదు, మంచిగా ఉంటుంది అంటించుకోవడానికి. కొంచెం పర్ఫెక్ట్గా మనం దేని మీదైనా ట్రై చేసి దీని మీద ట్రై చేస్తే అయితే బాగుంటుంది. మేము ఫస్ట్ టైమే బీరువా మీద ట్రై చేసేసాము. సో ఒక షీట్ అయితే సరిపోదండి. నేను ఒక షీటు నాకు ఫ్రంట్ వరకే వచ్చింది. బ్యాక్ సైడు అంటే బ్యాక్ అవసరం లేకపోయినా సైడ్స్ ఉంటాయి కదా, సైడ్స్కి అయితే రాలేదు. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే వచ్చింది. మిగిలింది కొంచెం సైడ్కి అయితే అడ్జస్ట్ చేశాను నేను. సో ఇలాంటివి మీరు 2 తీసుకుంటే బీరువాకి స్టిక్ చేయడానికి నీట్గా ఉంటుంది. సైడ్స్ అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే ఎటువంటి బబుల్స్ పడవు, ఎక్కడ అడ్డు ఉండదు కదా. ఇక్కడ హ్యాంగింగ్ అడ్డు వచ్చింది కాబట్టి మాకు కొంచెం ప్రాబ్లం అయింది. అలానే కిందకు వచ్చేసాక కూడా మీరు మళ్ళీ బీరువాకి ఓపెన్ చేస్తాం కదా, అక్కడ మనకి గాడి వస్తుంది కదా, ఆ ప్లేస్ వరకు మీరు కట్ చేసేసుకోండి. ఫుల్గా కింద వరకు వేయకండి, ఎందుకంటే మళ్ళీ మన బీరువా ఓపెన్ చేసినప్పుడు ఫోల్డింగ్ అంతా మచ్చల కింద పడిపోతూ ఉంటుంది కదా, మనకు చూడడానికి కూడా బాగోదు. ఆ ప్లేస్ వరకు మీరు కట్ చేసేసుకోండి. పైన స్పేస్ వదిలేయండి, అలానే కింద ఓపెన్ చేసే దగ్గర కూడా స్పేస్ అన్నీ వదిలేసి కట్ చేసుకోండి. ఎందుకంటే కింద మనం అంటించేటప్పుడు మళ్ళీ ఎంత ఈజీగా ఉంటుందో కూడా మీకు నేను చూపిస్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే. చూసారా, ఈ ప్లేస్ వరకు మనకి నీట్గా వచ్చేసింది. ఎంతవరకు ఉందో లెంత్ అంతా చూసుకోవటం వల్ల మీకు అలాగ అనిపిస్తుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ నాకు మిర్రర్ ఉంది. మిర్రర్ లేకపోతే చాలా నీట్గా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. సో నాకు మిర్రర్ ఉన్నా కూడా చాలా నీట్గానే వచ్చింది. నేను ఎలా చేసాము ఏంటి అంటే, మిర్రర్ వరకు సైజ్ ఉంది కదా, ఆ సైజ్ వరకు నేను నైఫ్తో నాట్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే కరెక్ట్గా సైజ్ ఎంత పడుతుందో చూసుకుని దాని చుట్టూరు నేను హోల్డ్ చేసుకుంటూ వచ్చాను. హోల్డ్ చేసుకుని మిడిల్కి నేను కట్ చేసేసాను. కట్ చేసి మధ్యలో ఆ ప్లేస్ వరకు తీసేసి పైనుంచి ఇంకా స్టిక్ చేసుకుంటూ వచ్చాను. చూసారు కదా, ఇక్కడ తెలుస్తుంది మీకు క్లియర్గా. సో కింద స్టిక్కర్ లాక్కుంటూ నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాను. సో నాకు ఏంటి అంటే ఎక్కడ డాట్స్ అనేవి పడలేదు, ఎక్కడ మడతలు అయితే పడలేదు, ఎందుకంటే పైనుంచి నేను నీట్గా క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటూ వచ్చాము. మిడిల్లో ఫస్ట్ మనం అంటించేటప్పుడు మిర్రర్ ఉన్న వాళ్ళు మిడిల్ ఎక్కడైతే మనకి మిర్రర్ ఉందో ఆ ప్లేస్ వరకు మనం కట్ చేసేసుకుని నీట్గా స్టిక్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ మనకి సైడ్స్ తగులుతూ ఉంటుంది. కొంచెం ఏంటంటే ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువగా ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో ఏంటి అంటే మీకు ఎలా స్టిక్ అవుతుందో చూసుకుని నైఫ్తో నాట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అక్కడి నుంచి మీరు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
ఇక్కడ టర్నింగ్ పాయింట్స్ దగ్గర నేను సిజర్తో కట్ చేస్తున్నాను. ఎందుకంటే లైట్గా కట్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఓపెన్ అయ్యి మంచిగా హోల్డ్ అవుతుంది, స్టిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే మనకి అక్కడ మళ్ళీ ముడత అనేది వచ్చేస్తుంది. సో టర్నింగ్ పాయింట్స్లో చిన్నగా స్లోగా చిన్న బిట్ మనం కట్ చేయడం వల్ల స్టిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, అలాగా మీరు సైడ్స్ ఎక్కడైనా హోల్డ్ చేసే ముందు చిన్నగా కట్ చేసుకున్నారనుకో అక్కడ డివైస్ అవుతుంది కదా, అటు ఇటు స్టిక్కర్ విడిగా ఉంటుంది కాబట్టి అక్కడ వరకు స్టిక్ చేసి మిగతాది కింద నుంచి ఈజీగా మీరు స్టిక్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఈ విధంగా చూస్తున్నారు కదా, నేను ఎక్కడ ఒక స్టిక్ చేసినా క్లాత్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకుంటూ కిందకు వస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోండి. వన్ సైడ్ స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైడ్ కూడా మీరు స్టిక్ చేయడానికి రండి. రెండు సైడ్లు ఒకసారి స్టిక్ చేస్తే మీకు పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే మళ్ళీ ముడతలు అనేది పడిపోతుంది. వన్ సైడ్ స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా నీట్గా పైనుంచి ఫోల్డ్ చేసుకుంటారండి. ఈజీగా అయిపోయింది. ఎందుకంటే మిర్రర్ దగ్గర కట్ చేయటం వల్ల నాకు ఏంటంటే పైనుంచి స్టిక్ చేయడానికి వన్ సైడ్ కట్ చేసింది అంటించి ఇంకొక సైడ్ కూడా అంటించడానికి ఈజీగా అయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వరకు మిడిల్కి మీరు కట్ చేసేసుకోండి. ఎందుకంటే అలా డైరెక్ట్ పెట్టడం వల్ల ఏంటి అంటే మీకు బబుల్స్ అవి వచ్చేస్తాయి. అదే హాఫ్ వరకు అక్కడ కట్ చేస్తే అక్కడతో మీకు క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ దాని కింద నుంచి మీరు ఈజీగా స్టిక్ చేయడానికి బాగుంటుంది, ఎందుకంటే అడ్డు కింద ఉంటుంది కదా. సో హాఫ్ కట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే బబుల్స్ అనేది రాకుండా ఉంటుంది. అటు సైడ్ నేను ఫుల్గా అంటించడం వల్ల చాలా వరకు బబుల్స్ వచ్చినాయి. చూడండి, హాఫ్ కట్ చేసి పెట్టడం వల్ల బబుల్ వచ్చిన వెంటనే హ్యాండ్తో తోయగానే చూసారా ఎంత నీట్గా వెళ్ళిపోతుందో. సో అలా స్టిక్కర్ తీయగానే ఆ డోర్కి అంటుకుపోతుంది. సో అందు గురించి స్టిక్కర్ వేయగానే జాగ్రత్తగా ఒక హ్యాండ్తో తుడుచుకుంటూ నీట్గా వేస్తే మనకి మంచిగా స్టిక్ అవుతుంది. ఎక్కడ కూడా బబుల్స్ అనేవి రావు. చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా నేను దగ్గర పెట్టి వీడియో చూపిస్తున్నాను స్టిక్కరింగ్ ఎంత నీట్గా అంటుకుంటుందో. మనకి వేయటం కరెక్ట్గా ఉంటే స్టిక్కర్ చాలా బాగుంటుంది. అదే మనకి వేయటం కుదరకపోతే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఎందుకంటే లుక్ బాగోదు, అంతా అతుక్కుపోతున్నట్లుగా ముడతలుగా ఉంటుంది. సో ఫినిషింగ్ బాగోకపోతే చూడడానికి కూడా బాగోదు. స్టిక్కర్ అయితే కొంచెం క్వాలిటీ ఉన్నది బ్రాండెడ్ది తీసుకోండి, వాటర్ ప్రూఫ్వి కూడా వస్తున్నాయి. సో అదైతే బాగుంటుంది. ఇదైతే కొంచెం చాలా పల్చగా అనిపించింది నాకు, కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది తీసుకుంటే బెటర్ అనిపించింది. ఇందులో కూడా కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. స్టిక్కర్ అనేసరికి ఎక్కువ డేస్ ఉండదు, పిల్లలు ఉన్నా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది, పీకేస్తూ ఉంటారు కదా. ఇది చేయడానికైతే మినిమం 1.5 hours పైనే పట్టింది. ఎందుకంటే నాకు మిర్రర్ ఉంది కదా, మిర్రర్ చుట్టూరు స్టిక్ చేయటం, అలానే కింద పైన సైడ్స్ అన్నీ స్టిక్ చేయడానికి చాలా టైం పట్టింది. 1.5 hours ఈజీగా పట్టేసింది. అదే మనకి మిర్రర్ లేదనుకోండి ఈజీగా స్టిక్ చేసేయచ్చు పైనుంచి ఒకసారి. మళ్ళీ హ్యాంగర్ దగ్గర కూడా మస్తు టైం పట్టింది, ఎందుకంటే అక్కడ హ్యాంగింగ్ దగ్గర మళ్ళీ చూసుకోవాలి. అక్కడ ఏంటి అంటే మిడిల్లో కట్ అయింది కదా, ఆ మిడిల్లో కట్ అయిన దగ్గర ఏంటి అంటే ఫ్లవర్ వచ్చింది. ప్లెయిన్ అయితే ఏం కాదు, తెలియదు. బట్ ఫ్లవర్ దగ్గర సగంలో మళ్ళీ మనకి ప్లెయిన్గా స్టిక్కర్ అంటుకుంది అనుకోండి, బాగోదు కదా. సో దాన్ని అడ్జస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది నాకు. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సైడ్స్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, సో మీరు నైఫ్తో కానీ ఏదైనా పిన్తో కానీ సైడ్ నీట్గా కట్ చేస్తే ఆ లేయర్ లేసిపోతుంది. సో నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, అంటే కొంచెం ఎక్కువ తక్కువగా ఉండదు. నేను మిగిలింది ఏం చేశానంటే లైట్గా కట్ చేసుకుంటూ వచ్చాను. సో ఆ పార్ట్ ఏంటంటే అక్కడ వరకు స్టిక్కర్ తీసేస్తాను, ఎందుకంటే నేను ఆ మిర్రర్ చుట్టూరు కూడా మళ్ళీ నేను స్టిక్కర్ అనేది అంటిస్తున్నాను. సో మళ్ళీ అది ఇది ఎక్కువైపోతుంది కదా అని చెప్పి హెవీగా ఉన్నది ఏదైతే ఎక్స్ట్రా ఉన్నదో అది లేయర్ వరకు నేను తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు కట్ చేసేసుకుని తీసేసుకోండి. అలా చేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను మిడిల్లో ఎంతైతే ఉందో ఆ షేప్ వరకు నీట్గా కొలత తీసుకుని కట్ చేసుకున్నాను. ఫస్ట్ సైజ్ ఎంత ఉంది, దాని షేప్ ఎలా వచ్చిందో చూసుకుని పెన్సిల్తో మార్క్స్ చేసుకున్నాను. నేను మార్క్స్ చేసుకుని దాని చుట్టూరు స్టిక్ చేసుకుంటున్నాను. ఎంతైతే ఉందో ఇటు సైడ్ లోపలికి ఫోల్డ్ చేశాను, అటు బయట సైడ్కి ఫోల్డ్ చేశాను. సో దానికి తగ్గట్టు హాఫ్కి కట్ చేశాను. ఎక్కడైతే హోల్డింగ్ ఉందో అక్కడ హాఫ్ వరకు కట్ చేసి ఇటు హాఫ్ అటు హాఫ్ కింద స్టిక్ చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ నేను చెక్ చేస్తున్నాను స్టిక్ చేయడానికి ఎట్లా వస్తుందని చెప్పి. ఆ తర్వాత మీరు స్లోగా స్టిక్కర్ తీసుకుంటూ బ్యాక్ సైడ్ తుడుచుకుంటూ చేయాలి, లేదంటే ఇక్కడ అంటించే దగ్గర చాలా కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే ముడతలు పడే ఛాన్సెస్ ఉంటుంది. అలానే సైడ్స్ డోర్ ఓపెన్ చేసే దగ్గర
నేను మళ్ళీ నైఫ్తో కానీ మీరు దేనితోనైనా ఇలా పైనుంచి కింద వరకు ఇలా నాట్ పెట్టుకుంటారండి. ఎందుకంటే బీరో ఓపెన్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఓపెన్ అవుతుంది కదా, అక్కడ మీరు కట్ చేయకపోతే ఏంటి అంటే ముడత కింద ఉంటుంది డోర్ వేసినప్పుడు. సో అక్కడైతే కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను హ్యాంగింగ్ దగ్గర సెట్ చేసుకుంటున్నాను స్టిక్ చేయడానికి, దానికి సైజ్ ఎంత ఉంది ఏంటి అని చెప్పి. ఎందుకంటే మిడిల్లో ఫ్లవర్ దగ్గర కట్ అయిపోయింది కదా, సో మళ్ళీ ఫ్లవర్కి సెట్ అవ్వాలి కదా, సో సెట్ అయ్యేటట్టు చూసుకుని ఆ లెంత్లో ఫ్లవర్ యాడ్ అయ్యేటట్టు పెట్టుకున్నాను. ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను స్టిక్ చేసే ముందు నేను చాలా వీడియోస్ చూశాను, స్టిక్కర్ అని చెప్పి పైన యాడ్ చూపిస్తున్నారు, బట్ థంబ్నెయిల్ ఓపెన్ చేస్తే అందులో స్టిక్ చేసింది గట్ట దానికి ఎలా చేయాలి అనే టిప్స్ అయితే తెలుగులో ఎవరు క్లియర్గా చెప్పలేదు. సో అందు గురించి అని చెప్పి నేను చాలా క్లియర్గా వీడియో తీశాను. సో ఎవరైనా స్టిక్ చేసుకోవాలి, స్టిక్కర్ని బీరువాని ఇలా రెడీ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారని చాలా టిప్స్ అయితే మీకు చెప్పాను. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ బీరువా కానీ లుక్ కానీ మీకు నచ్చినట్లయితే, ఇంకేమన్నా ఇందులో మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే కంపల్సరీ కామెంట్ చేయండి. ఇంకే టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. బెల్ సింబల్ మీరు క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేసింది, మీరు హ్యాపీగా వీడియోస్ అయితే చూసేయచ్చు. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అట్ట బాక్సులతో మనం పాడేయకుండా ఏమేమి వెరైటీస్ ఇంట్లో చేసుకోవచ్చు షెల్ఫ్స్లోకి, అలానే సాక్స్లు ఎలా పడితే అలా పాడేయకుండా ఈజీగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని ఎలా స్టోరేజ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను వీడియోస్ అయితే చేశాను. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. వన్స్ విజిట్ చేయండి మన ఛానల్ని. నచ్చితే మీరు లైక్ చేసింది అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.